అందుకని తెల్లగా ఉంది కనపడుతుంది, కంఠం కూడా కనపడుతుంది అంటే శంఖమూలు ఉండవా జలమూలన, నీటిలో శంఖాలు ఉండవా, శంఖాలు తెల్లగా ఉండవా, అలా అనుకుంటే అలాగనని చివరికి గంగ విడలేక గౌరి కన్గప్పలేక, గంగ విడలేక గౌరి కన్గప్పలేక విష్ణువంతటి చాతుర్యమెత్తగాక. గంగను విడిచిపెట్టలేడు, గౌరిని మాయ చేయలేడు. విష్ణువులాగా 16,000 మందితో ఏకకాలంలో సంసారాలు చేసే చాతుర్యం లేదు మా బోళాశంకరుడికి, అమాయకుడయ్యే అని చివరికి ఏం చేసేట గంగ విడలేక గౌరీ కన్గప్పలేక భంగపడుచుండు జంగమలింగమూర్తి, భంగపడుచుండు జంగమలింగమూర్తి మన కుటుంబంబులెల్లను మనసుగాక. మాటిమాటికి పార్వతీదేవి చేతుల్లో అవమానానికి ఆక్షేపణకి గురవుతున్నటువంటి జంగమలింగమూర్తి మన కుటుంబాలు కాపాడునుగాక. ఆయన కుటుంబాన్నే కాపాడుకోలేని వాడు మన ఎలా కాపాడతాడండి? దీన్ని కవిత్వంలో వ్యంగ్య మర్యాద అంటారు. ఇటువంటి ప్రార్థనల ద్వారా పద్యం పాడుతున్నంతసేపు, వింటున్నంతసేపు, భావన చేస్తున్నంతసేపు మనస్సు పరమాత్మ పాదాల మీదే ఉంటుంది. ఇది దానివల్ల ప్రయోజనం. అది అలాగా మనుచరిత్రకు ముందు ఆ ప్రార్థన ఎందుకంటే వినాయకుడు భ్రాంతుడయ్యాడు అంటే వరుసిని భ్రాంతిలో పడింది. హిమాలయాల్లో ఏదో ఉంటుందనుకున్న భ్రాంతిలో ప్రవరుడు పడ్డాడు, అక్కడికి వెళ్ళి ఇరుక్కున్నాడు. ఆయన చూసి వరుసిని భ్రాంతిలో పడింది, మాయాప్రవరుని చూసి ప్రవరుడు అనుకుంది. పైగా వినాయకుడు పామును చూసి తామరతుడు అనుకున్నట్టుగా మాయాప్రవరుడు వేషాన్ని చూసి గంధర్వ స్త్రీ, విద్యాధర స్త్రీ అయి ఉండి కూడా, వాళ్ళు కామరూపాలు గమనించగలిగిన శక్తి కలిగి ఉండి కూడా ఆ రూపంలో వచ్చేసరికి మాయలో పడిపోయిందంటే ఏ రూపంలో ఉన్నవాడు ఆ రకమైన మాయలోనే పడతాడు. వినాయకుడు తామరతుడిని ఎందుకు అనుకున్నాడు? తాడు రజ్జు సర్పభ్రాంతుడు ఉంది కదా, తాడు అమ్మ మెడలో ఉండే తాడు అనుకోవచ్చు కదా, అనుకోవాలి. ఎందుకని ఏనుగు తామరతుడు తింటుంది, దానికి పరిచయమైన వస్తువులే దానికి భ్రాంతికి లోను చేస్తాయి. మనమేనా అంతే. అలవాటే మహామాయ అన్నారు కవులు. అలవాటే మహామాయ, అలవాటే మన మాయలో ముంచేస్తుంది. ఇలాంటి భ్రాంతులు సరిగ్గా ఇక్కడ కూడా మీరు గమనిస్తే శ్రీ సంక్రామణ నిపుణ విలాస కటాక్ష, శ్రీ సంపదలు సంక్రమింపజేసేటువంటి నైపుణ్యమైన విలాసవంతమైన చూపు కలిగిన వాడా. పాండవులకి సంపదలు సంక్రమింపజేసాడా లేదా? పరమాత్మ యుద్ధం ద్వారా రాజ్యం వీళ్ళకి వచ్చిందిగా, అది దాని స్ఫురణ. అది అయిపోయింది. ఇక అవ్వబోయేది నివృత్తి లంపట చిత్తోల్లాసన దక్ష. నివృత్తి ఎందు లంపడు, ఏదో మాటిమాటికి సంసారంలో విరక్తి వచ్చేసి నేను వెళ్ళిపోతా నాకు ఇదంతా వద్దు, సంతా రొంబా తొంబా అంటూ ఉంటాడే, అటువంటి వాడిని మళ్ళీ సంసారంలో పడేస్తాట. నివృత్తి లంపట చిత్త ఉల్లాసన దక్ష. అది ఇంకా వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి పైగా ఈ విరక్తితో ఎప్పుడూ వెళ్ళకూడదు. సన్యాసం పట్ల అనురక్తితో వెళ్ళాలి కానీ సంసారం పట్ల విరక్తితో వెళ్ళకూడదు. విరక్తితో వెళ్ళామంటే మళ్ళీ వస్తాం, దాని మీద అనురక్తితో పెడితే వేరే విషయం. అది ఆ తీరే వేరు. ఆత్మార్థం పృథివీం త్యజేత్ అన్నారు. అందుకని ఏదో తాత్కాలికంగా ఉండే భయం వల్ల, ఉద్వేగాల వల్ల, క్రోధాల వల్ల, రకరకాల రాగద్వేషాల వల్ల నివృత్తి లంపటమైన చిత్తం కలిగిన వాళ్ళు ఉంటే, నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోదామని ఆలోచన చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తిరిగి సంసారం పట్ల ఉత్సాహం, ఉల్లాసం కలిగించేవాడా. ఇప్పుడు సరిగ్గా కృష్ణుడు, వ్యాసుడు, నారదుడు, దేవలుడు, కణ్వుడు అందరూ ధర్మరాజు విషయంలో అదే చేయబోతున్నారు. ఇదే రాబోయే వస్తువును సూచించడం. ఆ పైన వేదవ్యాస వచో విభవ లక్ష హరిహరనాథ. వేదవ్యాసుని యొక్క వచో విభవానికి లక్ష్యమైన వాడా. వేదవ్యాసుడు ధర్మదుడికి బోధ చేయబోతున్నాడు, ధృతరాష్ట్రుడికి అప్పుడు చేసినట్టే. అందుకే పైగా వేదవ్యాస వచ్చేసే మహాభారతం. మొత్తం మహాభారతానికి లక్ష్యమైన వాడ హరిహరనాథ అని ఒక అర్థం. వేదవ్యాసుడు త్వరలో బోధ చేయబోతున్నాడు, రాబోయే వస్తువును సూచించడం ఒక అర్థం. ఇంత గమ్మత్తుగా అర్థ సందర్భాలను పట్టుకుని కథతో సమన్వయం ఉన్నటువంటి ప్రార్థనలు చేశాడు తిక్కన గారు. ఇక్కడ మనం ఒక చిన్న మాటకి సాహిత్యవేత్తల కోసం ఒక మాట నేను చెప్పాలి ఏమిటంటే, వేదవ్యాస వచో విభవ లక్ష్య అని కొన్ని పుస్తకాల్లో ఉంది. అలా ఉండక్కర్లేదు. అది లక్ష్య అనేది బహుశా దిద్దేసిన మాట. లక్ష అన్న చాలు. ఎందుకంటే నిపుణ విలాస కటాక్ష, నివృత్తిలంపట చిత్తోల్లాసన దక్ష అని 2 చోట్ల ప్రాశాంతంలో క్షకారమే వినియోగించిన వాడు ఇక్కడ లక్ష అంటాడు కానీ లక్ష్య అనడు. యావత్తు పెట్టడు. పెడితే ఆ దెబ్బతింటుంది, ఆ అందం దెబ్బతింటుంది. మరి లక్ష అంటే ₹1,00,000 కదా, లక్ష్యం అవుతుందా? స్పష్టంగా అవుతుంది. లక్ష్య శబ్దానికి లక్ష్యం అనే అర్థం కూడా ఉంది, నిఘంటువుల్లో ఉంది, కాళిదాసు ప్రయోగమే ఉంది హాయిగా. దాక్షాయణీదనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గణ భిక్షాసినో నటన వీక్ష విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయలక్షావధాన కలన. దేవి అశ్వధాటి స్తోత్రమునుందే, అందులో క్షకార ప్రాసతో పాదానికి 3 క్షాల చొప్పున 4 3 12 క్షకారాలు వాడతాడు. దాక్షాయణీ ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహరగణ.
భిక్షాసినో నటన వీక్ష విధేహి మయి దక్ష స్వకీ భిక్షాం విధేహి మయి దక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలన. తెలియని వారు కొంతమంది అక్కడ కూడా లక్ష్యావధాన అన్నారు. లక్ష్యావధానం అంటే ఆ ప్రాస పోతుంది, అది లక్షావధానమే. ₹1,00,000 కోసం చేసే అవధానం కాదు, లక్ష్యము అనే అర్థం అక్కడ. యక్షేసి సేవిత నిరాక్షేప శక్తి జయ లక్ష. నిరాక్షేపమైనటువంటి శక్తి ద్వారా జయాన్ని ఇవ్వడమే లక్ష్యంగా కలిగిన దాన అని అమ్మవారిని స్తుతించాడు. అంటే లక్ష్య శబ్దానికి లక్ష్యం అని కూడా ఉంది కాబట్టి ఇక్కడ వేదవ్యాస వచో విభవ లక్ష హరిహరనాథ. ఇక్కడ ఒక్కసారి కాస్త సాహిత్యవేత్తలకి పండితులకి ఆసక్తి కలిగించే విషయం ఒకటి చెప్పి నేను కథలో గడతాను. ఎందుకంటే దీనికి ఈ భారతానికి ప్రధానంగా శాంతి పర్వానికి ప్రత్యేకించి వ్యాఖ్యలు రాసిన వాళ్ళు ఉన్నారు. అర్జున మిశ్రుడు భావదీపిక, అర్జున మిశ్రుడు అనే ఆయన భావదీపికని వ్యాఖ్యానం రాశారు. తర్వాత నీలకంఠుడు భారత భావదీపిక, అర్జున మిశ్రుడు ప్రత్యేకం భారత అర్ధదీపిక, భారతార్ధదీపిక, నీలకంఠుడు భారత దీపిక, దేవబోధుడనే ఆయన జ్ఞానదీపిక అని వ్యాఖ్యానం రాశాడు. ఒక శాంతి పర్వం మీద ఎంత శ్రద్ధ చేశారో అందరూ చాలా ముఖ్యం కాబట్టి. భారతం మొత్తానికి రాసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో ప్రత్యేకించి శాంతి పర్వం రాసిన వాళ్ళు ఉన్నారు. దేవబోధుడు అనే ఆయన జ్ఞానదీపిక అనే వ్యాఖ్యానం రాశాడు. విమలబోధుడు అనే ఆయన దుర్ఘటార్థ ప్రకాశిక అనే వ్యాఖ్యానం రాశారు. ఇవి సంస్కృతం. మనకి తెలుగులో మాత్రం బాగా ప్రసిద్ధమైంది, అందరికీ టీటీడీ వారి ద్వారా అందినటువంటిది ఆచార్య జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, మాకు గురుతుల్యులు. వారు ఈ శాంతి పర్వం మొదటి ఆశ్వాసానికి వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అది. కథలోకి ప్రవేశిద్దాం. గంగా తీరంలో పాండవులు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు మొదలైన వారందరూ యుయుత్సుడు సహా, ధృతరాష్ట్రుని కుమారుల్లో వైశ్య స్త్రీకి పుట్టి ఇంకా యుద్ధంలో మిగిలి ఉన్నటువంటి వాడు సహా, యుయుత్సుడు సహా మాస దినంబులు అశౌచంబు పాటించిరే అని రాశారు. చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా కొంతమంది ప్రకటించారు తమ తమ పంచాంగాల్లో, తమ తమ క్యాలెండర్లో. ఎవరి పీఠాలు వారికి ఉన్నట్టే ఎవరి పంచాంగాలు వారికి ఉంటాయి. ఈ ప్రకారం భక్తులని, శిష్యులని, జనాన్ని ఇబ్బంది పెడతారు. కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్న మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాదు, 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 ముమ్మాటికి కాదు. వ్యాసభారతాన్ని, ఆంధ్ర మహాభారతాన్ని ప్రత్యక్షరం చదివిన వ్యక్తిగా చెబుతున్నాను. భారతం గీతా జయంతి అంటే భారత యుద్ధం జరిగిన రోజు, మొదటి రోజేగా. భారత యుద్ధం ఎప్పుడు జరిగింది? దానికి లెక్క ఏమిటంటే మీరు చూడండి, నెల రోజులు అశౌచం పాటించారు.